హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉండరు? బాగుంటారు. మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఏందబ్బా చూపిస్తున్నాను డ్రెస్ అండి. ఈ డ్రెస్ కావాలంట మా అమ్మాయికి అయితే. ఇంక సేమ్ అలానే కుడతాలే. ఇంక ఎలా బ్లాక్ చీర ఉంది కదా, అది కుట్టమంటున్నావుగా అని అయితే ఇంక సేమ్ అలాగే కుట్టేసిన అనమాట. ఒకసారి లుక్ అయితే చూసేయండి ఎలా ఉందో ఏమైతే చూసేయండి. సేమ్ టు సేమ్ అలానే కుట్టేసిన అండి. కాకపోతే క్యాన్లకు ఒకటి ఎత్తే ఇంకా బాగుండేది లుక్. వెనక బొందులు కూడా పెట్టాలన్నమాట. ఇంకా అయిపోయిందనమాట. క్లాత్ అయిపోయింది. ఇంకా విడిగా తెచ్చేయాలి వెనకైతే యాంగిల్స్ అయితే. ఇంకా బొట్టు చేతులు అయితే పెట్టాక సేమ్ ఇంకా అది ఎలా ఉందో ఇంకా అలానే కుట్టేసిన అండి. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మామూలు హ్యాపీగా లేదనమాట మా అమ్మాయి అయితే. ఇది ఏందబ్బా ఎక్కడో చూసినా అనుకుంటారా? అవునండి, నేను 2 సార్లు అయితే ఇదైతే కట్టుకున్నాను అనమాట. చీర అయితే నాకు కూడా పెచ్చగా నచ్చేసింది అనమాట. ఇంకా అమ్మాయికి కూడా ఇదే కావాలన్నది. చాలా ఉన్నాయండి కట్టుకొని చీరలు కూడా. నాకు ఇదైతే మెత్తంగా ఉంటుంది, ఇదైతే కుట్టు నాకు నచ్చిద్ది అని అన్నదనమాట. ఇంకా అది కూడా బ్లాక్ కదా ఫోటోలోది. అందుకోసం ఆమె ఇది నచ్చి మెచ్చి ఏరుకుందనమాట చీర. ఇంకా చాలా అంటే చాలా మెత్తగా ఉంది. అందుట్లో నాకు కూడా ఆ చీరకి సరిపోయేలా లేదనమాట బ్లౌజ్ తీస్తే. ఇంకా అందుకోసం బ్లౌజ్ తీసేసి ఇంకా చీర అయితే కుడదాం అన్నట్టుగా అయితే ఇంక నేను కూడా సరేలే అన్నా అనమాట. ఇంక పిల్లల ఇష్టాన్ని ఇంకెవరం కాదనగలుగుతామండి. ఇంకా ఆల్రెడీ నేను 2-3 ఫ్రాకులు అయితే కుట్టి పెట్టా. ఇంకా ఆమె వేసుకుంటుంది. ఇంకా పండగలకి అందరూ వేసుకుంటారు కదా, వాళ్ళతో పాటు అయితే వేసుకుంటుందని ముందుగానే కుట్టి పెట్టా అనమాట. ఇంకా లైనింగ్ అయితే తీసుకున్నా 4 మీటర్లు. బ్లౌజ్ అయితే తీసేస్తున్నాను అనమాట. ఇంకెందుకు ఇంకా బాగోదులే అని అయితే బ్లౌజ్ అయితే తీసేస్తున్నా అనమాట. ఇంకా తీసేసి అయితే ఇంకా మొత్తం బ్లాగుతోనే కుడతా. అక్కడ వచ్చేసి అయితే గోడకు పొడుచుకొని చెయ్యి గాజు అయితే పోయిందండి. గట్టిగా లాగేసరికి క్లాత్ గట్టిగా ఉందన్నమాట. ఇది ఒక సిల్క్ క్లాత్ ఉందన్నమాట. అంటే జిమ్ ఇచ్చి ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. అది మెరుతు క్లాత్. ఇంకా 4 మడతలు అయితే వేసుకోవాలన్నమాట లైనింగు. చూసేయండి, 4 మడతలు వేసుకొని ఇలా అయితే టిక్కులు పెట్టుకోవాలి. అన్ని ఫ్రాకులు ఇలాగే లేండి. కాబట్టి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియో చూస్తారు కాబట్టి పెడుతున్నాను అనమాట. ఇది ఇప్పుడు నేను ఆదికి తీసుకుంది కూడా నేను కుట్టిందే అనమాట. ఇదైతే అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. అప్పుడు ఇంకా వేసి ఇంకా ఒకటి కుడితే ఇంకా ఆమెకు నచ్చిందంటే ఇంకా అదే వేసుకుంటుంది అనమాట. ఇంకా మనం ఎన్ని చెప్పినా ఇంకా వాళ్ళ ఇష్టం కదా, ఇంకా పిల్లల ఇష్టం ఎందుకు కాదనాలని ఇంకా వాళ్ళని ఇష్టం వచ్చింది వేసుకోపోమ్మా అంటా అనమాట నేను. ఇంకా అలా అయితే గీసుకుంటా అనమాట. ఇంకా కరెక్ట్గా అయితే పెట్టుకొని అన్నీ పక్కా ఆది కొలతలతోనే తీసుకుంటా నేను. ఇంకేమి టేపు కొలతలే వాడిన అనమాట. ఇంకా నాకు అలవాటు అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా అయితే కట్ చేస్తున్నా. ఇంకా మెడ అయితే ఏం పెడదామా అని ఆలోచిస్తున్నా అనమాట. ఇంకా ఏం పెడతా, స్టార్ మేడ పెడదాంలే అన్నట్టుగా అయితే పెట్టేసిన అనమాట. ఈ మధ్య కొంచెం స్టార్ మేడ అయితే మంచిగా అనిపిస్తుంది. ఇంకా అందుకోసమే వీనెక్ స్టార్ మేడ ఎక్కువ పెడుతున్నా అనమాట. హోల్ పెట్టినవి చాలా ఉన్నాయి అనమాట. అందుకని ఇదైతే పెడుతున్నా. అన్నమాట అంటే ఎందుకు ఊరికే అని కొంతమంది కామెంట్ చేస్తారు అనమాట. ఇంకా నాకు ఇంకా అది అలవాటు అయిపోయింది, ఏమనుకోవద్దండి. ఇంకా కటింగ్ అయితే ఇంకా సేమ్ లైనింగ్ కట్ చేసుకోవాలి. సేమ్ టు సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులన్నీ నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటా అనమాట నీట్గా. ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్ కట్ చేసి పెడతా అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా చేతులకి కొంచెం తీస్తున్నా. ఇంకా ఆమె ఇష్టం, ఏ చేతులు పెట్టమంటే ఆ చేతులు పెడతా అన్నట్టుగా అయితే పక్కన వేసిన అనమాట. ఇంకా నువ్వు ఆలోచించుకో, నేను కటింగ్ చేసుకుంటా అని అయితే చెబుతా అనమాట. ఇంకా ఆలోచించుకొని నేను కుట్టేసరికి మా అమ్మాయి ఇంకా అప్పుడు చెప్పిద్ది అనమాట. ఇంకా అప్పుడు చెప్పిద్దిలేండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే ఇదిగోండి లంగా పొడవు ఇటు పక్క నుంచి వచ్చింది, ఇటు పక్క నుంచి వచ్చింది. మధ్యలో అయితే కరెక్ట్గా సరిపోద్దిలే. కానీ ఇంకా అంచు ఇటు పక్క పెట్టానంటే ఫస్ట్ పెట్టమంది, తర్వాతే అంచుతో తీసుకుంటున్నా. కొంచెం ఇటువైపు అటువైపు అయితే తీసేద్దాం అన్నట్టుగా తీస్తున్నా. ఇక్కడికి పెట్టుకుందాం అనుకుంటున్నా నేను. అంటే 2వ లేయర్ కుర్చీ అక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ నుండి అక్కడికి కొంచెం కిందికి అయితే పెట్టమంది అనమాట. అంతకుముందు ఒకటి మోకాలు కొంచెం కిందికి పెట్టా అనమాట. ఇదైతే ఇంకా ఫుల్గా పెట్టమని చెప్పింది ఫ్రాకు. ఇంకా అందుకోసం అలా పెడుతున్నాను అనమాట. ఇంకా 2-3 లేయర్లు వేసి కుట్టాలన్నా కూడా క్లాత్ సరిపోదు. చీర మొత్తం పట్టిద్ది కాబట్టి సరిపోదు. ఎందుకంటే ఇది ఓన్లీ 4.5 మీటర్లే కాబట్టి సరిపోదు అనమాట. ఇంకా లంగా పొడవు కొలుచుకుంటున్నా. కింది వైపు కొలుచుకుంటున్నా అనమాట. ఇంకా కట్టుగా వచ్చింది కొలతలతో. ఇంకా కటింగ్ చేసుకోవటమే అనమాట. మళ్ళీ 2-3 సార్లు అడుగుతా, మేడం వేసుకోదు నచ్చపోతే. అందుకోసం చెప్పమ్మా అంటే ఉంచు అన్నది అంచు.
ఉంచేసిన. నాకెందుకులే ఆమెతో గోల అన్నట్టుగా ఉంచేసిన అనమాట. ఇంకా వాళ్ళకి నచ్చినట్టు కుట్టడమే మంచిది కదా ఇంకా నేను అన్నట్టుగా. ఇంకా డైలీ వేసుకుంటుందిలే కొంచెం బడికి వెళ్ళేటప్పుడు స్కూల్ వారాలప్పుడు వేసుకుంటారు కదా, ఇంకా అందుకోసమే ఇంకా కుడుతున్నాను అనమాట. మెత్తగా ఉంటుందని. ఇది కొత్తదని ఏం కాదులే కానీ ఇంకా మనం కట్టి మూలన పడేయకుండా ఇంకా పిల్లలకైతే పనికొస్తాయి కదా చీరలు అయితే, ఇంకా డైలీ వేసుకోవడానికి మెత్తగా అన్నట్టుగా అయితే కట్ చేసిన అనమాట. ఇప్పుడు కుట్టడానికైతే వచ్చేసిన ఇంట్లోకి ఎడబెట్టి ఆ మిషను ఇంకెడ సెట్ చేసుకున్నాను అనమాట. ఎటు అడ్డం లేకుండా ఉంటుందిలే అని. ఇంకా కుట్టే విధానం కూడా చూసేయండి ఇంకా ఎలా కుడతా ఏందనేది అయితే. ఇంకా నాకు కూడా అసలు బ్లాక్ అంటేనే పడి పడి రెడ్ బ్లాక్ బాగా ఇష్టం అనమాట నాకు. బ్లూ ఈ మూడు ఎక్కువ బ్లూనే దొరుకుతా, బ్లాక్ కాడికి రెడ్ కాడికి. ఇంకా స్టార్ మడ్ అయితే తిప్పుతున్నా అనమాట. చాలా బాగుంటుంది ఇది. ఇంకా అలా తిప్పుకోవటమే, నిదానంగా కొట్టేసుకొని మెల్లకాడ అసలు జాగ్రత్త అంటే జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అటు పోయినా ఇటు పోయినా కూడా మెడ చెడిపోద్ది. అందుకోసం నేను నిదానమైనా కూడా ఇంకా జాగ్రత్తగా కుడతాను అనమాట. మెడకాడికి వచ్చేసరికి ఇంకా బారు కుట్లు అయితే ఫాస్ట్గా వేస్తా కానీ ఇంకా అలా అయితే మూలలు అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలి. ఉల్టా తిప్పేసుకోవాలి. ఇక లైనింగ్ మొత్తం 4 మీటర్లు పట్టింది ఈసారి. ఇక డబల్ కుట్టయితే ఎత్తున్నా, అంటే ఉల్టా తిప్పేసి ఒక కుట్టు వేసుకుంటే బాగుంటుంది. రెండు వేసుకుంటారు కొంతమంది, రెండు వేసుకుంటే బాగోదు. సింపుల్గా ఒకటి నిదానంగా వేసుకుంటే నీట్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట నాకు నచ్చిన ఉద్దేశంలో అయితే. ఇంక ఇది కూడా ఇంకా అలా మూలలో జాగ్రత్తగా తిప్పుకుంటూ కుట్టాలన్నమాట. ఈ మధ్య అయితే గమ్ముతో అంటించి ఐరన్ చేసి ఫాస్ట్గా కుడతారు అనమాట. ఇంకా నేను జాయింట్లు వేయను, ఇంకా మెడ తిప్పేసి ఒకటైతే బారు కుట్టేసేసి వదిలేస్తా. ఇప్పుడు చేతులు కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని బుట్ట చేతులు అయితే పెడుతున్నా. ఇంకా ఒప్పుకుందనమాట, సేమ్ ఎలా ఉందో అలా అయితేనే, లేకపోతే ఆర్డర్ పెట్టాల్సిందే అన్నది. అబ్బో వద్దులే తల్లి, ఇంకా సేమ్ అలానే కుడతా, అంత కాకపోతే ఇంకొక చీర ఉందనమాట అది కుడతా అని చెప్పిన అనమాట. ఇంకా సరేలే అన్నది, ఒప్పుకుంది. ఇంకా సేమ్ దగ్గరుండి కుట్టించుకుందనమాట ఆమెకు నచ్చినట్టు. నేను ఇంకొంచెం పొడవు పెట్టి బెలూన్స్ హ్యాండ్స్ వస్తున్నాయి కండి కొంచెం కొత్త మోడల్, అది పెడదాం అనుకున్నా. అది అసలు వద్దు అంటే వద్దన్నది అనమాట. ఇక బొట్ట హ్యాండ్స్ పెట్టేసి పట్టియాలుగా ఎత్తున్నాను అనమాట. చిన్న పట్టి 2 హ్యాండ్స్ అయిపోయినాయి. ఇంకా జాయింట్ చేసుకోవటమే షోలర్లు. జాయింట్ చేసుకొని ఇంకా ఆ బొట్ట హ్యాండ్స్ అంటియటమే అనమాట. ఇంకా నేను మేడం గారు బయటికి పోయింది, మా అమ్మాయి గారు, అందుకోసం నా చేత్తోనే తీస్తున్నాను అనమాట. అందుకోసం సరిగ్గా జీపీలేకపోయినా చూడండి, ఫ్రంట్ బ్యాక్ 2 ఒకే నెక్కు. ఇక కుచ్చు పెట్టుకున్నా కదా నేను ఫస్ట్ కానీ చేతులకి, మన షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ కాడికి ఇటు అటు మధ్యలో పెట్టి కుట్టేసుకోవాలన్నమాట. ఇదైతే మన నడుము పట్టి కాడ కొంచెం లూజ్ ఉన్నా కొంచెం ఎత్తుకున్నట్టున్నా కవరప్ అయింది కాబట్టి ఖచ్చితంగా వేస్తాను అనమాట. బొందాలుగా రిబ్బన్ వేసిన అనమాట. రిబ్బన్ బొందాలుగా ఉంటుందని ఇవాళ అయితే రిబ్బన్ బొంద ఎత్తున్నాను అనమాట. ఇక అలా చిన్నగా కుట్టుకుంటూ కుట్టుకోవటమే అనమాట. చేతులు జాయింట్ కూడా వేసిన. ఇవైతే ఇంకా కూర్చోబెట్టుకుంటూ రావటమే అనమాట. వేసేసిన అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక సూది పెట్టా అనమాట. చేతి పని చేసుకుంటాం కదా, ఆ సూది అయితే ఈ పాదం కింద పెట్టా. ఎందుకు పెట్టా అంటే ఇప్పుడు మన లేయర్ ఫ్రాక్ కదా కుట్టేది, అందుకోసం ఇలా చిన్న కుర్చీలు పెట్టాలంటే కొంచెం లేట్ అయిద్దని ముందుగానే ఒక టిప్స్ అనమాట. మీకు ఒకవేళ ఎవరికైనా పనికొస్తే చూసేసి పెట్టుకోండి. ఇలా అయితే సూది అయితే పాదం కింద ఇలా అని ఆ సూది పెట్టి ఇలా కుడితే ఇట్లా వచ్చింది అనమాట. చిన్న కుర్చీ వచ్చింది, బాగా చిన్నగా వచ్చింది చూడండి కుర్చీ. ఇంకా అలా కుట్టుకుంటూ పోవటం అనమాట. బుడ్డగా వచ్చేసింది చూడండి. ఇంకా మనం పెట్టుకుంటూ నిదానంగా పోవాల్సిన అవసరం లేదనమాట. ఇంకా ఫాస్ట్ కుట్టినా కూడా అదే కుచ్చాలుగా వచ్చేసిద్ది అనమాట. కొంతమంది అయితే లూజ్ వేసి లాగుతారు కదా, ఇంకా అలా కూడా పని లేదు, ఇంకా డైరెక్ట్ కుట్టుబడిపోద్ది. అలాగనే సూది కొంచెం అడ్డంగా పెట్టుకొని పాదం కింద ఇలా కుట్టుకుంటే చూడండి ఎంత బాగా వస్తుందో. ఇంకా అసలు మీకు రిస్క్ అనిపించదు కూర్చున్నా కూడా.
ఇంకెన్నైనా కుట్టాలనిపించింది అనమాట. చూడండి ఎలా వచ్చిందో ఒకసారి లుక్ చూడండి. ఇప్పుడు మనం ఓనీ టైప్లో కూడా వేసుకుంటున్నాం కదా, ఇలా కూర్చోబెట్టుకొని అలా అయినా కూడా పాదం కింద కొంచెం సూది కానీ చేతి పని సూది కానీ ఇంకట్లే సన్న సన్న ఏమైనా ఉంటాయి కదా, అవి పెట్టి అయితే కుట్టుకోవచ్చు. ఇంకా నాకు ఇంకెంతసేపు పట్టలేదన్నమాట. ఇంకా కుచ్చు పెట్టడం, సన్న కుచ్చు అంటే కొంచెం ఇబ్బంది. ఫస్ట్ సారి నేను కుట్టాను అనమాట ఒక ఫ్రాకు. అదైతే ఎంతసేపు పట్టిందో 2 రోజులు పట్టింది. ఇంకా 3 లేయర్లు కుట్టాను అనమాట, అందుకోసం అలా పట్టిందనమాట. అప్పుడు అలా పట్టిందనమాట, అంత లేట్ పట్టింది. ఇంక అందరైతే చూసి అయితే మా అమ్మాయికి వేసుకోగలైతే కొడతారు, కొంచెం అటు ఇటు వచ్చిన వాళ్ళైనా కూడా కొడతారు, కానీ లైక్ మాత్రం చేయరండి. ఒక లైక్ చేస్తే మాకు కొంచెం ముందుకు పోవడానికి సపోర్ట్ ఉంటుంది కదండి. ఇంకా మా అమ్మాయి వేసుకోగలే 2వ రోజే కుట్టుకుంటారు అనమాట వాళ్ళ పిల్లలకైతే. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే చూడండి, ఇంకా లైట్ కుట్టుకొని ఇంకా జాయింట్ వేసుకోవటమే కింద పన్నా కాడ. ఇంకా లేయర్ అయితే ఇంకా అయిపోయినట్టే అనమాట. లైనింగ్ వేసి జాయింట్ చేసిన, చేతులు కూడా జాయింట్ చేస్తున్నా, ఇంకా అయిపోద్ది. ఇంకా ఫ్రాక్ కుట్టడం అయితే ఇంకా లైనింగ్ కూడా జాయింట్ చేస్తున్నాను అనమాట. ఎంతసేపు పట్టలేదు, తొందరగా అయిపోయింది. మొత్తానికైతే ఫ్రాక్ అయితే రెడీ అయింది. ఎలా ఉంది కామెంట్ అయితే చేసేయండి. చూడండి, ఇప్పుడైతే ఇక్కడైతే పెట్టే కదా, అంచు పెట్టే కదా, తర్వాత నాకు అంచు వద్దు తీసేయన్నదనమాట. తర్వాత కట్ చేసి ఒకసారి చూసేయండి. కట్ చేసేసిన ఇంకా దాన్ని అయితే సన్నగా కుట్టేయాలి, కుట్టేయలేదు. ఇంకెలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. నాకైతే పెచ్చగా నచ్చేసింది అనమాట. అబ్బో నువ్వు కుట్టుకుంటున్నావు కాబట్టి నీకు అలా అనిపించిందిలే అనుకోకుండా ఎలా ఉందో కామెంట్ చేసేసి ఇంకా మా అమ్మాయికి నచ్చినట్టు, ఆ అమ్మాయిని మెచ్చినట్టు అయితే కుట్టేసిన అనమాట. ఇంకా మన చేతిలో పని కాబట్టి ఇంకేది అడిగినా కూడా కుట్టడం అంటే చాలా ఇష్టం నాకు కూడా. ఇంకా అందుకోసం కుట్టేసిన. సరే సరేగా వచ్చిన లైక్ ఓకేనా, బాయ్ మరి.